రాష్ట్రాలు ఆర్థికంగా దివాళా తీసిపోయి రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా వల్ల కాక మౌలిక వస్తువులకి దూరం అవుతుంటే, కేంద్రం రూ. 60 ఖర్చు పెడతా, మీరు రూ. 40 ఖర్చు పెట్టుకోండయ్యా, మేము చేసి పెడతామంటుంది. అట్లాంటి పథకాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అదృష్టం. ఏవైతే సాగునీటికి సంబంధించి వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధులు పూర్వోదయ పేరుతో ఇస్తున్నాయి కావచ్చు, రోడ్లకి ఇస్తున్నటువంటి నిధులు కావచ్చు, ఈవెన్ నరేగా కూడా తీసుకొచ్చి ఇప్పుడు పేరు మార్చి జైరామ్‌జీ అని చెప్పి పెట్టి, అది కూడా రూ. 40 పెట్టమంటుంది. ఎందుకంటే ఇదివరకు కోట్లకు కోట్లు నిధులు ఇచ్చినా తినేయడానికి సరిపోయిన తప్పించి ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించే విషయంలో ముందుకు పోల. ఇప్పుడైతే అదే జరుగుతోంది. పట్టణాల్లో మౌలిక వస్తువులు మరింత మెరుగ్గా అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అడుగులు వేస్తున్నాయి. ఇందులో 52,000 కోట్లతో ప్రణాళికలు, 20 ఏళ్ల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు. తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రజారోగ్యం, వీధి దీపాలకి ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు 2028 నాటికి 52,000 కోట్ల రూపాయలతో ఈ పనులు పూర్తవుతాయి. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేటటువంటి వాటా కీలకంగా ఉంటుందన్నమాట.